వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. జనవరి నెలలో జరగబోయేది ఇదే. ఎన్ని పనులున్నా సరే ఆ పనులు పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి. ఎందుకంటే జరగబోయేది ఇదే కాబట్టి. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మినవారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. దీనికి సంబంధించి పూర్తి వివరణ మీకు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోను చూడండి. ముందుగా కుంభరాశి వారి గురించి చూసినట్లయితే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే చాలా కలిసొచ్చే రోజులైతే ఉండబోతున్నాయి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీరికి కలిసి వచ్చే రోజులు కూడా ఈ జనవరి నెలలో కూడా కలిసి రాబోతున్నాయి. దీంతో పాటుగా కుంభరాశి వారు ఈ రాశి చక్రంలో ఉన్న 12 రాశుల వారికి ఎక్కువ తెలివితేటలు కలిగి ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మెమొరీ పవర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఏదైనా మీరు ఒక పని చేయాలి అనుకున్నారో ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతారు. అటువంటి పట్టుదల అయితే ఈ కుంభరాశి వారికి ఉండే ఉంటుంది. అటువంటిది ఈ కుంభరాశి వారు ఏదైనా సరే నాకు స్వంతం, ఇది నాకు మాత్రమే కావాలి అనుకున్నారు అంటే ఖచ్చితంగా దాన్ని కూడా దక్కించుకొని తీరుతారు. చూసినట్లయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కోపం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అబద్ధాలు చెప్పటానికి ప్రయత్నించినప్పటికీ కుంభరాశి వారు అస్సలు సహించలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అంటే వీళ్ళు చూడటానికి చాలా గాంభీర్యంగా కూడా కనిపిస్తూ ఉంటారు. వీరి కోపం మాత్రమే ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా ఉండొచ్చు, అయినప్పటికీ అది కొంచెం సమయం సేపే ఉంటుంది. ఇక వీరు అయితే అని చెప్పి అనుకున్నారు అంటే అటువంటి వారి కోసం ఏదైనా చేయటానికి సిద్ధమైపోతారు. ఎంతవరకైనా చేయటానికి అయినా వెనుకాడరు, సిద్ధపడిపోతారు. ఎవ్వరు అడ్డంగా వచ్చినప్పటికీ కూడా అస్సలు ఏమాత్రం వినకుండా వీరు ఖచ్చితంగా అన్నీ సాధించి ప్రయత్నాలు. అలా అని వీరికి చాలా ఎక్కువగా విషయాలు, చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని ఉంటారు. అలాగే స్నేహితుల విషయానికి వచ్చినట్లయితే మీరు స్నేహితుల కోసం ఏదైనా చేయటానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వీరికి వీరే స్నేహితుల పట్ల అపార ఇష్టం అనేది ఉంటుంది. కానీ వారి స్నేహితులకి వీరిపైన ఎటువంటి ఇష్టం ఉండదు. వారి స్నేహితులు మాత్రం ఈ కుంభరాశి వారిని అవసరానికి మాత్రమే అన్నట్టుగా వాడుకుంటూ ఉంటారు. తెలిసినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు స్నేహితులపై ఇష్టం ముందుకు వెళ్ళిపోయి ప్రతి దాంట్లో వారికి తోడుగా, అండగా, నీడగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశి వారితో ఎవరైతే అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు చేస్తే అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి కలిసొచ్చే తేదీలు ఉన్నాయి కాబట్టి అటువంటి సమయంలో ఎవరైతే పంతం అనేది చేయబోతుంటారు కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు చేయటం మానేయండి. ఇక ఈ కుంభరాశి వారికి కలిసొచ్చే తేదీలు ఈ జనవరి నెలలో, అందులోనూ మరీ ముఖ్యంగా 13వ తేదీన అయితే వీరికి ఇంకా మంచిగా కలిసి వచ్చే తేదీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జనవరి 13వ తేదీన వీరి ఇంట్లో అయితే ఒక దేవుడు తిరుగుతున్నాడు. దీనికి సంబంధించి ఆ దేవత ఎవరు,
ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారి ఇంట్లో ఆ దేవత అయితే లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు. అందువలన వీరికి ఆర్థిక ధనం ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పుకోవాలి. మరి ఆ లక్ష్మీదేవి ఉంది అంటే అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే మీరు అయితే కొన్ని పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వాటి విషయానికి వస్తే మరి దేవత యొక్క అనుగ్రహం ఇప్పటి వరకు మీకు తెలవకపోవచ్చు. అంటే ఏమి చేయాలి అని చూసిన తర్వాత దేవత ఉండబోతుంది. అసలు ఆ దేవత ఎందుకు ఉండబోతుంది అనే విషయం కూడా అర్థమై తెలిసింది కాబట్టి మరి ఆ దేవత మీ ఇంట్లో ఉండే విధంగా, అనుగ్రహం మీ పైన ఉండే విధంగా కొన్ని పనులను చేయవలసి ఉంటుందని, లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఉండాలి. ఆ దేవి యొక్క అనుగ్రహం తోడు మీ పైన ఉండాలి. మీరు చక్కగా ప్రతిరోజు మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా ప్రతిరోజు పక్క బట్టలు చక్కగా మడతపెట్టేసి ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని చాలా మంచిది. అలాగా గుమ్మంలో కూడా శుభ్రంగా కడిగి ముగ్గు వేసి ఇంటి గుమ్మం ఆన్నైతే గుమ్మమును పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించినట్టయితే అనుగ్రహం ఆ అమ్మవారు మీ ఇంట్లోనే ఉంటారు. పరిహారం ఏంటంటే గనక శుక్రవారం రోజు ఆ లక్ష్మీ అమ్మవారికి ప్రతిరోజు కూడా నెయ్యి దీపం వెలిగించి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటూ మీరు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా ప్రయత్నించాలి అని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవిని పూజించండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.